హలో వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుట్టేసిన బ్లౌజ్కి ఈజీగా వర్క్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కలర్ బాల్ చైన్, స్టోన్ చైన్, కలర్ బాల్ చైన్ అన్నది స్టిక్ చేసుకున్నాను. డిజైన్ డ్రా చేయడం కోసం నేను ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకున్నాను. అది లేకపోతే ఇలా టేప్ కానీ మనకి నెయిల్ రిమూవర్ కానీ ఏదో ఒకటి ఒక రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సర్కిల్స్ అన్నవి గీసుకోవాలి. సర్కిల్స్ అన్నవి ఒకదాని నుంచి ఒకటికి జాయిన్ చేసుకుంటూనే గీసుకోవాలి. మనం ఇలా సర్కిల్స్ గీసుకుంటే 8 లా వస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నవి తీసుకొని ఈ సర్కిల్స్ మధ్యలోనే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి. మనం అంటించుకున్న మిర్రర్స్ డ్రై అయిన తర్వాత మిర్రర్స్ చుట్టూ గ్లూ అప్లై చేసుకొని కలర్ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే గోల్డ్ బాల్ చైన్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఆ మిర్రర్స్ చుట్టూ మనము ఇలాగ పర్ల్ లీవ్స్ అన్నవి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లవర్ షేప్లోని వేసుకోవాలన్నమాట పర్ల్ లీవ్స్ అన్నవి. ఫస్ట్ పర్ల్ లీవ్స్ వేసిన తర్వాత మనం గోల్డ్ బాల్ చైన్ అన్నది స్టిక్ చేసుకోవాలి. నేను మర్చిపోయి ఫస్ట్ గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేశాక అప్పుడు పర్ల్స్ వేసాను. మనం అంటించుకున్న పర్ల్ లీవ్స్ అన్నవి స్టిక్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న సర్కిల్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డ్ బాల్ చైన్ అన్నది స్టిక్ చేసుకోవాలి గ్లూ అప్లై చేసుకొని. గోల్డ్ బాల్ చైన్ డ్రై అయిన తర్వాత మళ్ళీ ఆ లోపల నుంచి గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్టోన్ చైన్ అన్నది స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాక మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ అన్నది గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా సర్కిల్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. ఆ పర్ల్ లీవ్స్ అంటించుకున్న దగ్గర మనకి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు. ముందు బ్లౌజెస్ తీసుకున్న మెటీరియల్ మిగిలితే దాంతో ఈ డిజైన్ అన్నది కుట్టాను. అండ్ ఈ మినీ రౌండ్ కుందమ్స్ అన్నవి తీసుకొని ఆ పర్ల్స్ ఎడ్జెస్లోని ఇలాగ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకుంటున్నాను. మనం అంటించుకున్నవన్నీ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత అన్నీ సేమ్ కలర్ థ్రెడ్ అన్నది తీసుకొని మనం అంటించుకున్నవన్నీ కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఇంకా ఊడిపోకుండా ఉంటాయి. నేను ఇక్కడ గోల్డ్ బాల్ చైన్, స్టోన్ చైన్, గోల్డ్ బాల్ చైన్ అన్నది కూడా కుట్టుకున్నాను. అండ్ మిర్రర్స్ అంటించినవి కూడా కుట్టుకున్నాను. పర్ల్స్ డైరెక్ట్గా అంటించేసుకున్నాను. కుట్టేశాక ఆ సర్కిల్ సెంటర్స్లో నాకు ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ కనిపిస్తుందని చెప్పి నేను ఇక్కడ బేస్ స్టోన్ అన్నది స్టిక్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది రిపీట్ చేయొచ్చు. నాకు బార్డర్ వచ్చింది కాబట్టి ఓన్లీ బేస్ స్టోన్ అనేది స్టిక్ చేసుకున్నాను. నేను ఇక్కడ బేస్ అంటించుకున్నది ఏమి కుట్టుకోలేదు, డైరెక్ట్గా అంటించేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే బేస్ కూడా కుట్టుకోవచ్చు. 3 knots వేసి బేస్ విడిగా స్టోన్ విడిగా అంటిస్తాం. అలా కాకుండా బేస్ స్టోన్ కలిపి అంటిస్తే గమ్కి ఈజీగా అంటుకుపోతుంది. బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. See you next week.